ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పెరుగుతున్న వేధింపులు ఆన్లైన్ ట్రోలింగ్ కు వ్యతిరేకంగా విజయవాడలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ వేధింపులు ఆపకపోవడం దుర్మార్గమని, తక్షణమే అక్రమంగా నమోదు చేసిన కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. సమాచార సేకరణ హక్కు జర్నలిస్టులకు ఉంటుందని, ఆ హక్కును ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని గుర్తు చేశారు. నాగేశ్వర్ పై వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసులు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే పాత్రికేయులు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పాత్రికేయుడిగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఈ రోజున మన రాష్ట్రంలో ఆయన మీద వేధింపులు జరగడం, ట్రోలింగ్ చేయటం, ఇంకోవైపు అక్రమంగా కేసులు బనాయించడం అనేది జరుగుతూ ఉంది. ఆయన ఒక రాజకీయ విశ్లేషణ సందర్భంగా ఈ రాష్ట్ర రాజకీయాల మీద ఒక వ్యాఖ్యానం చేశారు. అది అభిజ్ఞ వర్గాల బోగట్ట, అది దాన్ని ఉటంకిస్తూ ఆయన ఆ వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఆ వ్యాఖ్యానాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ వాస్తవానికి జర్నలిజంలో అభిజ్ఞ వర్గాల సమాచారాన్ని అందుకొని అనేక వార్తలు, దాదాపు 90% వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ అభిజ్ఞ వర్గాలు వాళ్ళ సమాచారం, వాళ్ళ సోర్సు మాకు చెప్పాలి అనేటటువంటి హక్కు ఎవరికీ లేదు. అలా చేస్తే జర్నలిజానికి అర్థమే లేకుండా పోతుంది. అయినప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఆ ఉపసంహరించుకున్నప్పటికీ ఆయన మీద వేధింపులు కానీ, ఆయన మీద ట్రోలింగ్ చేయటం కానీ ఆపలేదు. ఈ రోజున రాష్ట్రంలో అనేక చోట్ల జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఆయన మీద కేసులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తామని చెప్పినప్పటికీ కింది స్థాయిలో మాత్రం ఈ రకమైనటువంటి వేధింపులు, కేసులు జరగడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం.